కడప జిల్లా పులివెందుల పట్టణంలోని శ్రీకృష్ణ దేవాలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలను జెడ్పీటీసీ సభ్యురాలు మారెడ్డి లతారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజేతలకు ప్రథమ బహుమతిగా 25,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 15,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 10,000 రూపాయల నగదును ఆమె అందజేశారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మాట్లాడుతూ, సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగను ప్రజలు మరింత ఉత్సాహంగా జరుపుకునేలా ఈ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులతో ఆలయ ప్రాంగణాన్ని కళకళలాడేలా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలు సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా రోజు టీవీల్లో, పేపర్లో గత సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అక్కడంతా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నామని. ఇక్కడ మన పులివెందుల ప్రాంత ప్రజలు, స్నేహితులు కూడా అలాంటి వాతావరణమే మనం కూడా ఇక్కడ కూడా బాగా హుందాగా హ్యాపీగా జరుపుకుందాం అనే మంచి ఉద్దేశంతో అందరూ అడగడంతో అవి ఈ ముగ్గుల పోటీలతో స్టార్ట్ చేశాం. ఈ ముగ్గుల పోటీలు కూడా అందరికి అంటే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 5 ప్రైజులు పెట్టాం. తర్వాత పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహక బహుమతిగా మంచికో శారీ కూడా ఇస్తున్నాం. చూడండి, ఇక్కడ అంతా కూడా అప్పుడే పండగ వచ్చేసినట్లు అంత మహిళలు అంతా కూడా చాలా ఇంట్రెస్ట్ గా, చాలా ఉత్సాహంగా ఉన్నారు. దీనికి జడ్జీలుగా కూడా ఈ ముగ్గుల పోటీలో ఆ తర్వాత ఎవరైతే స్టేట్ వైడ్ అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ ముగ్గుల పోటీలో కూడా అన్ని పార్టీలకు అతీతంగా, అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు కూడా, అంటే జేఎన్టీయూ కాలేజీ లెక్చరర్స్ కానీ, ఆ తర్వాత ఇంకా మిగతా ఉన్నత వేరే వర్గాలలో వాళ్ళను అలా నియమించడం జరిగింది. నిష్పక్షపాతంగా వాళ్ళు గైడ్ చేసి ఏదన్నా ఒక సందేశాత్మకంగా ఉందా ముగ్గు, లేదా మన సంక్రాంతి సంబరాలు సాంప్రదాయం ముట్టిపడేట్టుగా ఉందా, తర్వాత లేదా ఆ ముగ్గు చూసేదానికి చాలా బాగా అందంగా ఉందా అనేటివి ఆ జడ్జీలు డిసైడ్ చేసి ఇస్తారు. ఇదొక మంచి వాతావరణంలో శ్రీకృష్ణాలయం టెంపులంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం తర్వాత ఇప్పుడు అంతా ముగ్గుల కార్యక్రమం అయిపోయింది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత జడ్జీలు ఒక హాఫ్ అన్ అవర్ లో తర్వాత నిర్ణయిస్తారు. తర్వాత వాళ్లకు పులివెందుల జెడ్పీటీసీ గారు అయినటువంటి లతారెడ్డి గారు ఫస్ట్ ప్రైజ్, అలాగే ఎవరైతే జడ్జీలుగా నియమించారో వాళ్ళందరూ కూడా సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించాము. శ్రీకృష్ణ దేవాలయం దగ్గర అందరూ పోటీ చేశారు. చాలా మంది పాల్గొన్నారు. సమయం లేవన్నందువల్ల తక్కువ మంది పోటీ చేశారు. ఇప్పుడు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.